మణిపూర్‌లో మళ్ళీ అదే విధంగా మొత్తం బంద్ నడుస్తోంది. మళ్ళీ గొడవలు ఎక్కువైపోయి, ఇది ఎందుకని అవుతోంది? మన తెలుగు మీడియా ఛానెల్స్‌లో ఎక్కడ చూపించట్లేదు కరెక్ట్. కానీ, అక్కడ పరిస్థితులు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాయనేదైతే తెలుసు. కరెక్ట్. సో ఎప్పుడైనా కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు సింగిల్ రీజన్ ఉండదు. మనకి హ్మ్. సింగిల్ రీజన్ కుకీ వర్సెస్ మేటే అనుకుంటాం. దట్ కుకీస్ ఆర్ అప్సెట్. కుకీస్ అంటే కొండల మీద ఉంటారు. మేటేస్ ప్లెయిన్స్ మీద ఉంటారు. హ్మ్. దే ఆర్ అప్సెట్ అని భావిస్తాం. కానీ ఇక్కడ ఒక యాంగిల్ ఏంటంటే అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు అక్కడ ఆ ఏరియా మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం ఒక సెపరేట్ కంట్రీగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హుహు. కుకీస్ ద్వారా వాళ్ళు వేరే కుకీ ల్యాండ్ అంటున్నారు. మిజోస్ ద్వారా విడిగా వాళ్ళు ఒక మిజోస్కి ఒక వేరే ల్యాండ్ అంటున్నారు. నాగాస్ ద్వారా నాగా లిమ్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ నాగాలాండ్ ఆర్ మణిపూర్. ఈ 3 క్లెయిమ్స్ లో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మొత్తం వాళ్ళకి నార్త్ ఈస్ట్ బెల్ట్ మొత్తం కావాలంటున్నారు. హ్మ్. హ్మ్. రైట్, దే వాంట్ మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, దే వాంట్ సిక్కిం, ఎవ్రీథింగ్ దే వాంట్ ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్. వాళ్ళు డిక్లేర్ చేసిన నరేటివ్ కూడా ఏంటి, ఇది ఒక క్రిస్టియన్ ల్యాండ్. ఈ క్రిస్టియన్ ల్యాండ్ ని మయాన్మార్ నుంచి బుద్ధిస్టులు, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్, భారత్ నుంచి హిందువులు, చైనా నుంచి కమ్యూనిస్ట్ తొక్కేస్తున్నారు. అందుకని క్రిస్టియన్ ల్యాండ్ కావాలని మాసెస్ అట్లా చెప్తున్నారు. సో అదొక బ్యాటిల్ నడుస్తుంది. ఓకే. రైట్. కానీ యూఎస్ మెయిన్ జియో పొలిటికల్ బ్యాటిల్ ఏంటి, అక్కడ ఎట్లాగొట్లా అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా అక్కడ క్రిస్టియన్ ల్యాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది కంప్లీట్ గా ప్రో యూఎస్ అయిపోతుంది డెఫినెట్ గా. అయిపోతే ఇమ్మీడియట్ గా చైనా ఒక పక్కన ఉంది, ఇండియా ఒక పక్కన ఉంది. హ్మ్. వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ కూడా కట్ చేసేయచ్చు, మధ్యలోకి అడ్డం పడచ్చు. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాకిను సెంట్రల్ ఏషియాకి ట్రేడ్ కట్ చేయడానికి ఎట్లా పాకిస్తాన్ విడిచేసి పియోక్ అక్కడ పెట్టేసి మనకి ట్రేడ్ లేకుండా చేశారు సెంట్రల్ Hmm. ఏషియాతో వయా ల్యాండ్ రూట్. అట్లాగే చైనాకి మనకి ఇన్ఫాక్ట్ చైనా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అది కూడా మనకి చాలా మటుకు నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది బై రోడ్. హుహు. సో అక్కడ ల్యాండ్ రావడం వల్ల ఇండియాకి చైనాకి కట్ అవుతుంది. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రోల్ ఉంటే సీ రూట్ కూడా కట్ చేయొచ్చు వాళ్ళు. హ్మ్. సో దానివల్ల ఎసెన్షియల్ ఏమవుతుంది, చైనాను దెబ్బతింటుంది, ఇండియాను దెబ్బతింటుంది. ఆ రెండు కంట్రీస్ మర్జ్ అయ్యి అంటే ఎకానమికల్ గా కలిసి గ్రో అయ్యే స్కోప్ అనేది ఉండదు. హ్మ్. సో ఒక దెబ్బతో ఒక రాయితో రెండు పిట్టలు కొట్టినట్టు యుఎస్ గ్లోబల్ డామినెన్స్ హెగ్జిమనీ కోసం నేపాల్ని, బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ వీళ్ళందరినీ వాడుకొని ఒకవైపు ఇరాన్ని, ఒకవైపు ఇండియాని, ఒకవైపు చైనా ఒక చెస్ గేమ్, ఒక 6D చెస్ లాగా అందరినీ కంట్రోల్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి అఫ్కోర్స్ మన ప్రభుత్వం చేసేది నేపాల్తో ఇట్లా రెసిప్రొకేటివ్గా మనం చేస్తున్నాం, పాకిస్తాన్తో మిలిటరీగా చేస్తున్నాం, బంగ్లాదేశ్తో డిప్లొమాటిక్గా చేస్తున్నాం, మయాన్మార్తో ఇప్పుడు ఆర్ హోమ్ మినిస్ట్రీ ఈస్ ఇన్వాల్వింగ్ మోర్ యాక్టివ్లీ, ఇండియన్ ఆర్మీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ వెరీ ప్రోయాక్టివ్లీ ఇప్పుడు అక్కడ. సో ఈ అన్నిటితో మనం ఇప్పుడు రకరకాల చోట్ల రకరకాలు, ఎక్కడ మనము బార్డర్ పోలీస్ వాడాలో అక్కడ వాడుతున్నాం మయాన్మార్ దగ్గర, ఎక్కడ మిలిటరీ వాడాలో ఆర్మీస్ రెస్పాండింగ్, ఎక్కడ డిప్లొమాటిక్ అంటే ఇక్కడ వాడుతున్నాం, ట్రేడ్ అండ్ టారిఫ్ వాటి చేయాలంటే నేపాల్తో చేస్తున్నాం. సో మనం బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నాం కానీ బట్ గుర్తుపెట్టుకోవాలి ద లార్జర్ గేమ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద యూఎస్. దాని వల్లనే మనం యూఎస్ కి ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోవట్లేదు. అందుకని మీరు డిప్లొమాటిక్ గా ఉన్నారు అని అందుకని చెప్పేసి diplomatic. అంటున్నారు. రైట్. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే దే జస్ట్ హావ్ టు టర్న్ అప్ ద ఈ హ్యాండిల్ ని నాజిల్ ని ఇట్లా టర్న్ అప్ చేస్తే అన్ని వైపులు మనకి ఇష్యూస్ అన్ని వైపు నుంచి ఇప్పుడు కొడతాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్ గా ఉంది. Correct. మనమైతే డిఫెన్స్ మోడ్ లో ఉన్నాము. చాలా వరకు ట్రై చేస్తున్నాం. బార్డర్స్ లో అయితే టెన్షన్ వాతావరణం ఉంది. కరెక్ట్ రైట్. రైట్. సో మనకి ఇప్పుడు మెయిన్ ఫోకస్ మంది ఎకానమిక్ గ్రోత్ మనకు ఉండాలి, డెవలప్మెంట్ అనేది జరగాలి. ఆర్ ఫోకస్ ఇస్ ఆన్ దట్. వీఆర్ నాట్ లుకింగ్ అట్ ఎక్స్పాన్షనిజం. మనం ఏమి ఇమ్మీడియట్ గా పిఓజేకి రావాలని ఉద్దేశం లేము, కానీ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. అట్లాగే ఇమ్మీడియట్ గా మనం వెళ్ళిపోయి మిగతా దేశాలను కొట్టేసి వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు. అదే ఇప్పుడు అందరూ అంటున్నారు పాకిస్తాన్ తో ఇప్పుడు గనుక వాళ్ళు ఏదైనా అటాక్ చేసినా ఇది ఒక మంచి ఛాన్స్ ఇండియాకి అని. Correct. కానీ మనం ఏది రెస్పాండ్ అవ్వట్లేదు అని చాలా మంది మోడీ గవర్నమెంట్ ఇలా అది అని చెప్పి చాలా అలిగేషన్స్ ఇస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. కానీ కరెక్ట్. ఇప్పుడు ఏం కొంచెం రెస్పాండ్ అయినా కానీ సరౌండెడ్ గా అన్ని ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక చోటు నుంచి అయితే మనకి ఇన్ఫాక్ట్ అంతేందుకు యుఎస్ లోనే ఒక అతను, ఒక పెద్ద డిప్లొమాట్, ఆయన ఎక్కడ ఐ థింక్ హడ్సన్ లోనే ఎక్కడో ఒక మాట అన్నారు ఆయన, Hmm. దట్ ఇంతకు ముందర ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్తో ఇండియా మిలిటరీ రెస్పాన్స్ ఇచ్చి కొట్టింది. Hmm. కానీ ఈసారి మనం పాకిస్తాన్ ని ఇంటర్మీడియరీగా పెట్టి నెగోషియేషన్ చేయించాం కాబట్టి ఇట్లా చేసే అవకాశం మళ్ళీ ఇండియాకి రాదు అని ఒక మాట అన్నారు ఆయన. ఇది మనం ఇంతకు ముందు అనుకుంటున్నది, దట్ వాళ్ళని పీస్ మేకర్ పొజిషన్ పెట్టడం వల్ల వాళ్ళు ఇంకోసారి టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ వస్తే మన పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేస్తే పీస్ మేకర్ మీద వాళ్ళు ఎట్లా అటాక్ చేశారు అని ఒక నెరేటివ్ పుష్ చేసే అవకాశం ఉండేది. అది యాక్చువల్ కన్ఫర్మ్ అయింది. దట్ యుఎస్ లో కదా ఓపెన్ గా అన్నమాట, మనం వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వడం వల్ల ఇండియా అటాక్ చేయడం లేదు, మనం ప్రొటెక్ట్ అందుకే ఎవరు అవసరం లేదు మాకు అని చెప్పేసి. కరెక్ట్. సో ఎసెన్షియలీ ఇవన్నీ ఒక స్ట్రాటజికల్ జరుగుతుంది, వీ నో ఇట్. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా కూడా వార్ అయినా ఎక్కడైనా కూడా టైమింగ్ కోసం వెయిట్ చేయాలి, టైం వచ్చినప్పుడు కొట్టాలి. ఆ టైం సరిగ్గా లేనప్పుడు మనం మన పనుల మీద ఫోకస్ చేయాలి. సో ప్రస్తుతానికి మనం ఎకానమికల్ గా ఫోకస్ చేస్తున్నాం, ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం, డిప్లొమాటిక్ గా ట్రై చేస్తున్నాం, కానీ అగ్రెసివ్ మిలిటరీ పోస్చరింగ్ మనం పెట్టాలనుకున్నా కూడా ఆపరేషన్ సింధూర్తో చాలా మటుకు మనం టోన్ డౌన్ చేసాం. అందుకని బలెన్ షాతో కూడా మనం డైరెక్ట్ గా బలెన్ షాకి అగేన్స్ట్ గా మాట్లాడడం. అండ్ హెల్ హోల్ అన్నా కూడా మన ఎంఈఏ స్పోక్స్ పర్సన్ లీవ్ ఇట్ అన్నారు, సింపుల్ గా వదిలేసేయండి, ఎందుకు మాట్లాడటం అని అన్నారు. రైట్. శశి థరూర్ గారు కూడా అన్నారు, ఇట్ ఈస్ నాట్ అవర్ స్టైల్ ఆఫ్ డిప్లొమసీ టు కీప్ షౌటింగ్ అండ్ హిట్టింగ్ అగ్రెసివ్లీ.
మన స్టైల్ ఏంటి, వదిలేసి ఆ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సమ్ ర్యాండమ్ కమెంట్స్ అన్నట్టు అన్నారు. సో ఎసెన్షియల్లీ మనం ఆ పొజిషన్ మెయింటైన్ సో చేసుకుంటాం. చాలా ట్రై చేస్తున్నారు యుద్ధానికి, కానీ ఎక్కడ స్కోప్ ఇవ్వట్లేదు మనం ఇండియా. ఇవ్వకూడదు, ఎందుకంటే మనం స్లిప్ అయితే దట్ ఈస్ వెన్ దే విల్ గో ఆల్ అవుట్ ఆన్ us. రైట్, థ్యాంక్ యూ అండి. Right. Thank you.